నాకు ఇంత భారీ మెజార్టీతో గెలిపించిన నా కాలనీ ప్రజలకు, గ్రామ ప్రజలకు అందరికీ పేరు పేరున శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేసుకుంటూ ఈ యొక్క విజయాన్ని నేను గ్రామ ప్రజలకు అంకితం చేస్తున్నాను. అలాగే 15 రోజులుగా ఎన్నో అవమానాలు, ఎన్నో ఇబ్బందులు పెట్టిన గ్రామ ప్రజలు మేమున్నామని తన భుజాన నా గెలుపును వేసుకొని వాళ్ళు రాత్రింబగలు కష్టపడి ప్రతి ఒక్కరు నిస్వార్థంగా తమ పనులను కూడా లెక్క చేయకుండా నువ్వు ఉండాలి, మాకు భవిష్యత్తులో పిలిస్తే పలికే వ్యక్తివి, మాకు ఆపదలో ముందుండే వ్యక్తివి అని చెప్పి నాకన్నా అందరూ పెద్దవాళ్ళు నన్ను ఒక తమ్మునిగా, అన్నగా, కొడుకుగా, ఒక బిడ్డగా భావించి ఈ యొక్క విజయాన్ని అంకితం చేశారు. దయచేసి నేను ఆరోపణలకు పోదలుచుకోలే, ఎవరిని విమర్శించుకోదలుచుకోలే, అందరూ నా వాళ్ళే. దయచేసి ఏమైనా తప్పులు జరుగుంటే కూడా క్షమించమని కోరుచుంటూ ఈ యొక్క విజయాన్ని గ్రామ ప్రజలకు అంకితం చేస్తున్నారు. సంబంధం లేదు, ఇండిపెండెంట్గా నా యొక్క ప్రజలు ఎన్నుకున్న ప్రజల ఆలోచన మేరకు 5 సంవత్సరాలు పనిచేస్తాను కాదు. నా సొంత ఆలోచనలు ఎప్పుడు కూడా పనిచేయను. ఈ యొక్క పెద్ద మనుషుల సమక్షంలో ఏ తీర్మానం చేసినా వీళ్ళ యొక్క ఆలోచన స్ఫూర్తిని ముందుకు తీసుకుపోయి ఈ యొక్క గ్రామాన్ని రాష్ట్రంలోనే ముందుంచడానికి శాయశక్తుల ప్రయత్నం చేస్తానని తెలియజేస్తున్నాను.